హాయ్ హలో అందరికి నమస్తే. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. పవన్ సార్ ఇక మీరు మారారా అని చెప్పి. ఆ వీడియో చేసిన తర్వాత జన సైనికులకు ఎక్కడ లేనటువంటి కోపం వచ్చి చొక్కాలు కూడా చింపేసుకున్నారు. ఇంక పవన్ కళ్యాణ్ మీద తప్ప వేరే ఉండదా మీకు అని చెప్పి. అంటే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే దేశ భద్రతకు సంబంధించి, మతాలకు సంబంధించి మరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూనే అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి మనం మాట్లాడడం జరిగింది. సో మనం వీడియో పెట్టినటువంటి కొన్ని గంటల్లోనే మరి సీజ్ ఫైర్ అనేటువంటి ఒక మాట మనకు వినిపించింది. కాల్పుల విరమణ జరిగింది దేశానికి సంబంధించి. ఈ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మరి గతంలో అంటే సీజ్ ఫైర్కి ముందు ఏం మాట్లాడారు, సీజ్ ఫైర్ దాని తర్వాత ఏం మాట్లాడారు అనే దానికి సంబంధించి ఆ మాటలు కనుక వింటే నిజంగా మనం ఏమంటాం, ఎవరైనా మాట మారిస్తే ఊసరవెల్లి కన్నా ఎక్కువ రంగులు మారుస్తున్నారని చెప్పి అంటాం కదా. ఆ ఊసరవెల్లి కూడా సిగ్గుపడే విధంగా ఆయన మాటలు ఉన్నాయి. ఒక్కసారి ఆయన సీజ్ ఫైర్కి ముందు ఏం మాట్లాడి తర్వాత ఏం మాట్లాడారు అనేది మీకు ఒకసారి వినండి ఆయన మాట. శాంతి ఉండాలి, గాంధీ మార్గంలో పోవాలనేటువంటి స్టేట్మెంట్. గాంధీ మార్గం చెప్పేసి సహనం 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 అని చెప్పి దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. చావు కొట్టండి మేము భరిస్తాం, మీరు హిందువులా కాదని అడిగి చంపండి మేము భరిస్తాం. ఐ థింక్ వీ హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ ఫర్ దిస్ టూ మచ్ ఆఫ్ లైక్ అండర్స్టాండింగ్. ఐ థింక్ ఈ దేశం ఎప్పుడు ఇది సీజ్ ఫైర్కి ముందు అంటే సహనం అని చెప్పి గాంధీ సిద్ధాంతాలను మనం పాటించే ప్రసక్తే లేదు. హిందువులను పేరు చెప్పి టార్గెట్ చేసి మరి చంపుతున్నారు కదా అనేటువంటి ఒక మాట మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. మనం దీనికి సంబంధించి చెప్పాం. ఇక్కడ పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశం, ఆ దేశం చేస్తున్నటువంటి దాడి ఇండియా మీద దాడిగానే మనం చూడాలి. ఇక్కడ హిందువులు, ముస్లిమ్స్లు, క్రిస్టియన్స్ అని కాదు అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే మనది సెక్యులర్ దేశం. అంటే మన భారత ఆర్మీలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారని కూడా మనం చెప్పుకున్నాం. క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అదేవిధంగా హిందువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో అలాంటప్పుడు మరి ఇక్కడ విడదీసి మతాల మధ్య విభేదాలు వచ్చే విధంగా మాట్లాడకూడదు అనేటువంటి మాటే మనం మన వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇది ఇండియా మీద దాడిగానే మనం చూడాలనేది మన అభిప్రాయం అంతే అక్కడ. సో తర్వాత ఏం మాట్లాడు ఒకసారి చూడండి. సహనానికి మారిపోలేదు. అందరూ బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి, అన్ని ధర్మాలు ఇక్కడ విలసిల్లాలని కోరుకుంటాం. ఇక్కడ గొడవ పెట్టుకోవాలని ఎవరో కోరుకోవాలి, కానీ ఒకసారి దాడి చేస్తున్నప్పుడు ఒకసారి ఆత్మ రక్షణార్థం చేయక తప్పదు. ఒకసారి చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ యుద్ధ పరిస్థితులు వచ్చినాయి. సో ఇది సహనానికి మారు పేరు భారతదేశం అని చెప్పి మళ్ళీ మాట్లాడడం జరిగింది. ముందేమో గాంధీ సిద్ధాంతాలు నడవదు, గాంధీలాగా చూస్తూ ఊరుకోవాలని ముందు, తర్వాతనేమో మళ్ళీ సహనానికి మారిపోయారు. మన భారతదేశమే సహనానికి మారిపోయారు, దాన్ని ఎవరూ కాదనరు. మన దేశం మీద దాడి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మన భారత ఆర్మీ కానీ మన భారత ప్రభుత్వం కానీ ఖచ్చితంగా దేశ భద్రత కోసం ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటారు. రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఈ భద్రతకు సంబంధించి అందరూ ఏకతాటిపైన నడవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనది సెక్యులర్ దేశం కాబట్టి అన్ని మతాలు అందరూ కూడా దీనికి మన భారత ప్రభుత్వం, భారత ఆర్మీ ఏదైతే ఒక నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడే ఉంటారు. అందరూ ఎవరు కూడా వ్యతిరేకించరు ఈ అంశానికి సంబంధించి. ఇట్లా మీలాంటి వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడి మతాలు, కులాలు, ఓటు రాజకీయాల గురించి మాట్లాడుతూ ఇట్లా విభేదాలు కలిగించే విధంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూశారు కదా. పవన్ కళ్యాణ్ గారు సీజ్ ఫైర్కి ముందు, సీజ్ ఫైర్ తర్వాత మాట్లాడినటువంటి మాటలు. సో ఇట్లా ఈ రకంగా మాట్లాడేది వాళ్ళే. ఇది తప్పు అని మనం మళ్ళంటలో ఎవరైనా ప్రశ్నిస్తే మన్నే తప్పు పడతారు. తప్పు చేసినప్పుడు ప్రశ్నించేటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తారు. సో ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పి మనం ఎవరైనా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. సో ఈయన ఏమంటారంటే దీనికి సంబంధించి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడకూడదని కూడా పవన్ కళ్యాణ్ గారు అంటారు. సెలబ్రిటీలు అసలే మాట్లాడకూడదని కూడా అంటారు ఈయన. అంటే సెలబ్రిటీ, మరి ఈయన ఎవరు? ఈయన సెలబ్రిటీ కదా, ఇప్పుడేదో మంత్రిగా ఉండవచ్చు, కానీ ఆ సెలబ్రిటీ ఆ బేస్ మీద కదా, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ మీద కదా మీరు పాలిటిక్స్లోకి వచ్చారు. పాలిటిక్స్లోకి రావడము, గెలవడము, ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం, ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. సో ఎవరైనా బాధ్యతగా మాట్లాడచ్చు, ఎవరైనా సెలబ్రిటీ కానక్కర్లేదు, ఎవరైనా మాట్లాడచ్చు. భారతదేశ పౌరుడు ఎవరైనా భారత భద్రతకు సంబంధించి, భారతదేశానికి సంబంధించి తన అభిప్రాయాలను అంటే ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టకుండా చైతన్యపరిచే విధంగా ఎవరైనా మాట్లాడచ్చు. ఎవరైనా దేశానికి సంబంధించి మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి క్రమంలో ఎవరైనా మాట్లాడితే దాన్ని తప్పుపడుతూ ఇది తప్పు అని కూడా ప్రశ్నించే హక్కు ప్రతి భారతీయుడికి ఉంటుంది.
సో అది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప మీరే మాట్లాడాలి అని ఇక్కడ రూల్ అయితే ఏమీ లేదు. మరి ఆయన ఒక్కడే మాట్లాడారు నిజంగా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా. మరి దేశ భద్రత సంబంధించి యుద్ధ వాటికి సంబంధించి మాట్లాడలేదు. ప్రధానమంత్రి గారు మాట్లాడరు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడరు, వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఈయనే మాట్లాడతాడు. అందులో తప్పులు ఉంటాయి. మరి ఆ స్క్రిప్ట్ ఎవరు ఇస్తారో తెలియదు. తప్పులు మాట్లాడడం, దొరికిపోవడం, ట్రోల్కి గురి కావడం, ఏమన్నా ట్రోల్ గురి అయినప్పుడు మళ్ళీ వాళ్ళ అభిమానులు బూతులు తిట్టడం, ఇది కరెక్ట్ కాదు కదా. మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా మాట్లాడితే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేటిజన్ల చేతికి చిక్కి ఇప్పుడు ఏ రకంగా పెద్ద ఎత్తున ట్రోల్ గురవుతున్నారు. అందుకే అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఊసరవెల్లి కన్నా మించిపోయారు, ఊసరవెల్లి కన్నా ఎక్కువ రంగులు మారుస్తూ ఉన్నారు తన మాటల ద్వారా అని చెప్పి అందుకే కామెంట్ చేస్తూ ఉన్నారు.